Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi960 Creations. Please do like, share and subscribe my YouTube channel. మళ్ళీ మీ ముందుకు డైలీ వ్లాగ్ అంటే నా వంటల వీడియోస్ అండి, ఫుడ్ వ్లాగ్ అనుకోండి. రైస్ కుక్కర్లో నేను ఎగ్ కర్రీ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ రైస్ కుక్కర్లో మేము 6 ఎగ్స్, మేము ముగ్గురం కదా, నేను మా వారు మా బాబు, ముగ్గురికి 3 పూట్ల కోసమని ఎగ్స్ 6 వేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ వేసి ఉడకబెట్టి, మా దగ్గర రైస్ కుక్కర్ ఒకటే ఉందని మీకు ముందు వీడియోస్లో చెప్పేశాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసేసాను, అది తప్ప మా దగ్గర ఇంకోటి రైస్ కుక్కర్ తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసాను, సాల్ట్ వేసి స్మెల్ రాకుండా ఉండడం కోసం. తర్వాత రైస్ కుక్కర్లో కడిగేసి కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి వేపేసాను ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి, రెడ్డిష్ కలర్లోకి వస్తాయి. ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే దొరకడం కష్టం, ఇది వేరే మాకు తెలిసిన తెలుగు వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అలా కొంచెం పెడితే కొంచెం మగ్గుతాయి, మనం కలుపుకోవాలి. కలిపిన వీడియో కొంచెం మిస్ అయింది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పింకిష్ కలర్లోకి వస్తాయి కదా, అలా ఉడుకుతున్నాం. అంటే మనం స్టవ్ మీద చేసేదానికి రైస్ కుక్కర్ మీద దానికి మనకి కలుపుతూ ఉంటే బటన్ పడిపోతుంది, వామ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం దాని మీద లిడ్ పెట్టేసామనుకోండి మళ్ళీ వామ్లోకి పెట్టుకోవచ్చు. అందుకని నేను క్లోజ్ చేస్తూ అలా పెట్టుకొని కష్టపడి నా కష్టాలు మీకు షేర్ చేసుకోవడం కోసమని ఇలా వీడియో తీశాను. మళ్ళీ మరోలా అనుకోవద్దు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన దగ్గర మిక్సీ కూడా లేదు కాబట్టి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయటదే. అంటే మన సైడ్ రుచి కావాలంటే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని మనమే వండుకోవాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం, సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేస్తాం కదా, అవి కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లిడ్ పెట్టేసి ఉడకనివ్వాలి. మళ్ళీ కదిపినప్పుడు బటన్ పడిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే లిడ్ పెట్టేసామనుకోండి వామ్లోకి వచ్చేస్తుంది, అదే వామ్ నుంచి కుక్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు కారం అవి వేసేసుకొని కలుపుకోవాలి. అంటే కారం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు స్పైస్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ వెరైటీ చెప్పమంటారా మీకు? కారం మన సైడ్ ఎప్పుడైనా మనం 5 రూపీస్ ప్యాకెట్లు చూసామా? నేనైతే చూడలేదు ఫ్రెండ్స్, మీరేమైనా చూసారా? ఇక్కడ అవే దొరుకుతాయి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఏం చేసేయాలంటే కొంచెం వాటర్ పోయాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసేటప్పుడు నా ఫోన్ అయితే తీయలేదు, వీడియో అయితే అప్పుడు కుదరలేదు. బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, కొంచెం దగ్గరికి వచ్చేటట్లు విధంగా మనం మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో చూడండి ఫోన్కి ఆవిర్లు అవన్నీ తగులుతూ కొంచెం కనిపిస్తుంది కదా, ఇది గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. కలుపుకోవాలి. కలిపింది మాత్రం మిస్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ గెంట్లు పెట్టుకొని పౌడర్ వేసి నేను మళ్ళీ కలిపేది అవన్నీ కష్టమవుతాయి కదా ఫ్రెండ్స్. అందుకనే అంటే మనం రైస్ కుక్కర్లో కూడా కర్రీస్ చేసుకోవచ్చు అని మీకు చూపించడం కోసమే. ఎవరైనా మాలాగా 2 months అలాగా వచ్చిన వాళ్ళు అన్నీ తెచ్చుకోవాలంటే కష్టం కదా, అందుకని. ఇంకా కర్రీ అంతా దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడే కొద్దీ మనం లాస్ట్లో ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కర్రీని తీసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాం. మా దగ్గర రైస్ కుక్కర్ బౌల్ కూడా ఒకటే ఉంది. ఇంకా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఈ ఆయిల్లో పసుపు అవి వేసేసి మంచిగా దోరగా వేపుకోవాలి. ఇవన్నీ తీసేసి మళ్ళీ టమాటా కర్రీలో వేసేసుకొని వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా లంచ్ ఈ ఎగ్ కర్రీతో అయిపోయింది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రైస్ కుక్కర్లో వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్